ఇది మొత్తం భారతదేశం మొత్తం సిగ్గుపడే అమానుషమైన చర్య. ఇది ఒక అమానుషమైన సంఘటన. ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం. శవం గెలిచింది, మానవత్వం ఓడింది. అక్కడ శవమే గెలిచింది. భారతదేశ ప్రజల మానవత్వం ఓడింది. భారతదేశ ప్రజల్లో, భారతదేశ వ్యవస్థల్లో ఎంత క్రూరత్వం ఉన్నదో దానికి నిదర్శనమే ఇది. రూల్స్ ముందు ఓడిన మానవత్వం. సమాధి తవ్వి శవంతో బ్యాంకుకు, ఒక్క అకౌంట్లోని 20,000 ఇవ్వని అధికారులు, అకౌంట్ హోల్డర్ వస్తేనే డబ్బులు ఇస్తామని ఇబ్బందులు, చివరికి అస్థిపంజరాన్ని తెచ్చి బ్యాంక్ సిబ్బందికి చూపించిన తమ్ముడు. ఒడిశాలో ఓ గిరిజనుడి హృదయ విదారక గాథ ఇది. బ్యాంకులను దోచుకున్నోడేమో హాయిగా తిరుగుతున్నాడు, బ్యాంకులో దాచుకున్నోడు మాత్రం సమాధులు తవ్వి ఆధారాలు చూపించవలసిన దుస్థితి వచ్చింది భారతదేశంలో. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ దేశంలోనూ ఉంటుందా? ఆధార్ కార్డులు వచ్చినాయి, ఓటర్ ఐడి కార్డులు వచ్చినాయి, ఇవి సరిపోవా ఆధారాలు? శవాన్ని, బొందబెట్టిన శవాన్ని తీసుకొచ్చి మళ్ళీ చూపించవలసిన దుస్థితి. ఇంతకంటే సిగ్గుచేటు ఉన్నదే ఇదే. ఇంతకంటే సిగ్గుచేటు ఉన్నదా భారతదేశంలో? మనల్ని పరిపాలించే పాలకులు ఇట్లాంటి స్థితికి తీసుకొచ్చింది. బొక్కల గూడును, మొత్తం కుళ్ళిపోయిన బాడీని తవ్వుకొచ్చిండి 20,000 కోసం. అంటే ఆయన దీన పరిస్థితి ఎంత ఉన్నది, అధికారుల క్రూరత్వం ఎట్లున్నది, వ్యవస్థల క్రూరత్వం ఎట్లున్నది అనే దానికి నిదర్శనం ఇది. తవ్వుకొచ్చిన ఆయన తప్పు కాదు, ఆయన హక్కును ఆయన వాడుకోవాలని చూసిండు. ఇది మా చెల్లె డబ్బులే, నాకు ఇవ్వండి అని ఎంత బతిలాడినా ఇవ్వలేదు. ఆమె మీ చెల్లె అని ఎట్లా, మీ చెల్లె చచ్చిపోయిందని ఎట్లా తెలవాలే అని చెప్తే పోయిండు, బొందవుకి వచ్చిండు. ఆ బొక్కల గూడును పట్టుకొచ్చి ఈమె మా చెల్లె అని ఆడబడేసిండు. మనది మళ్ళా గొప్ప ధర్మం, మనం మనుషులం అని చెప్పుకుంటాం. మనం ఏమక్కడికి వచ్చింది నీ మానవత్వం? దేశంలో మానవత్వం ఉన్నదా? బ్యాంక్ అధికారులు మనుషులేనా వాళ్ళు? ఎలాంటి మనుషులు ఉన్నారు మన దేశంలో? ఒకసారి ఇంటికి పోయి వీళ్ళ చెల్లె చచ్చిపోయిందా చచ్చిపోలేదా అని బ్యాంక్ అధికారులు అడిగితే అయిపోతుంది కదా చుట్టుపక్కల వాళ్ళను. ఇంత భయంకరమైన పరిస్థితి. బ్యాంకులను దోచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ దేశాలు దాటిపోయి చల్లని ప్రదేశాల్లో, పచ్చని దేశాల్లో బతుకుతాను దోచుకొని. బ్యాంకులో దాచుకున్నాడు మాత్రం బొందలో ఉన్న వాళ్ళ చెల్లె శవాన్ని తవ్వి మరీ తీసుకొచ్చి ఆధారం చూపెట్టవలసిన దయనీయమైన స్థితి దాపురించింది. మరణించినట్టు ఆధారాలు కావాలి అని బ్యాంకు వారు అడిగారు. ఏకంగా శవాన్ని త్రవ్వి తీసుకొచ్చి వెళ్ళాడు. ప్రభుత్వ నియమాలు, ఈ వ్యవస్థ తీరుతెన్నులు తెలియని అమాయకుడు. ఒడిశాలోని కియోంఝర్ జిల్లా డియానాలి గ్రామానికి చెందిన జీతు ముండా 50 ఏళ్ల గిరిజన వ్యక్తి. తన సోదరి కల్రా ముండా గత జనవరిలో అనారోగ్యంతో మరణించింది. అయితే ఆమె పేరు మీద ఒడిశా గ్రామీణ బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు 20,000 నగదును తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అలా ఇవ్వడానికి బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు అని బ్యాంక్ అధికారులు తిరస్కరించారు. జీతు ముండా పదే ప్రయత్నం చేయడంతో ఆమె చనిపోయినట్టు ఆధారాలు తీసుకొని రా, అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడం వీలవుతుంది అని సమాధానం చెప్పారు. సోదరి మరణించినట్టు ఆధారాలు అంటే డెత్ అండ్ లీగల్ ఇయర్ సర్టిఫికేట్ల వ్యవహారం తెలియని ఆ గిరిజన అమాయకుడు 27 ఏప్రిల్ 26 సోమవారం నాడు ఏకంగా తన సోదరి కల్రా ముండా పాతిపెట్టిన శవాన్ని తవ్వి తీసుకొని బ్యాంకు వెళ్ళాడు. ఈ వీడియో వైరల్ అవడంతో ప్రభుత్వం బ్యాంకు తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. అనుమతి లేకుండా శవాన్ని తీసినందుకు జీతు ముండాపై కేసు నమోదుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే పోలీసు ఉన్నతాధికారులు జోక్యంతో కేసు నమోదు చేయకుండా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జీతు ముండాకు డెత్ అండ్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఇప్పించే ఏర్పాటు చేశారు. మీకు తెలుసా, ఇలా బ్యాంకు నుంచి తిరిగి తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ 72,000 కోట్లు ఉన్నాయి. అలాగే క్లెయిమ్ చేయని టీడీఎస్ అమౌంట్ 3,000 కోట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఇలా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు
ప్రభుత్వం దగ్గర ఉంది, అవి పేదలకు మాత్రం పంచడం లేదు. ఇది ఇది మన మన భారతదేశ పరిస్థితి. ఇది ఇట్లా శవాలను తీసుకొని వచ్చి సాక్ష్యాధారాలు చూపించవలసిన దుస్థితి. పాపం ఆయన అమాయకుడు, మరి గిరిజనుడు, ఆయనకు చదువు నేర్పలేదు ఈ దేశం చదువు నేర్పలే ఆయనకు. 4 అక్షరాలు నేర్పుతానేమో బ్యాంకు సర్టిఫికేట్లు తీసుకుపోయి ఇవ్వాలనేది చూపించు. ఎక్కడ పునాది పడ్డది? ఆ అజ్ఞానానికి, ఆ అమాయకత్వానికి ఎక్కడ పునాది పడ్డది? ఈ బత్తాయిలు చెప్తున్న దగ్గర పునాది పడ్డది. చదువు నేర్పకపోతేరి బ్యాంకుకు పోతేనో బడికి పోతే బ్యాంకుకు పోయి ఏమి ఇవ్వాలి, ఏ వ్యవస్థలో ఏమి ఇవ్వాలి అని తెలిసేది. పైగా గంత మనోవేదన పెడతారు. ఒక అడుగు మీరే ఆ ఇంటికి పోయి ఆ చుట్టుపక్కల అడిగినా అయిపోయేది బ్యాంక్ అధికారులు. అక్షరాలు ఇవ్వని ఈ దేశంలో ఇట్లాంటి అమాయకులు ఎందరో, అక్షరం ముక్క కూడా నేర్పలే ఈ దేశంలో ఉన్న దుర్మార్గులు. ఇప్పటికి కూడా 78 సంవత్సరాలు అవుతుందిగా స్వతంత్రం వచ్చి, ఇప్పటికి కూడా 4 అక్షరాలు ఇంకా అందని గ్రామాలు కోకొల్లలు ఉన్నాయి. దీనికి దేశ పాలకులు సిగ్గుపడాలి. ఇంతటి అమానుష్యమైన సంఘటనలు దోచుకున్న వాళ్ళేమో స్వేచ్ఛగా దేశాలు దాటి తిరుగుతున్నారు. దాచుకున్నవాడు ఇవి నా పైసలు అంటే నీ రుజువేంది అని అడిగితే ఆ అమాయకునికి పాపం తెలియదు. శవాన్ని తవ్వి తీసుకొని వచ్చి చూపించిండు. ఇంతకంటే భయంకరం ఉంటుంది దేశంలో.